జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు వీళ్ళు డైరెక్ట్‌గా కనిపించేవాళ్ళు. కనిపించని కొంతమంది వ్యవస్థల్లో కీలక స్థానాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు న్యాయస్థానాల్లో బెంచుల మీద నుండి, లేదా మాజీలైతే మరికొన్ని వేదికల మీద నుండి, మరికొందరు ఫినాన్షియల్ అనలిస్టుల పేరుతో, మరొకరి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిత్యం దుష్ప్రచారాన్ని, విషయాన్ని చిమ్ముతూ ఉండేవాళ్ళు. అటువంటి వాటిలో వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నది ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా హెలికాప్టర్ వాడతారు, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తారు, ఏం 100 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడాలా, ఏం కార్లలో పోలేరా, ఈ విధంగా విమర్శలు అయితే బాబోయ్ ఎంత పెద్ద స్థాయిలో వినిపించాయో ఇటువంటి విమర్శలు. సీన్ కట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కరే అయినా హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళేమో, ఇప్పుడు ముగ్గురు వెళ్ళాల్సి వస్తుంది. అంటే 3 రెట్ల ఖర్చు. ముగ్గురు ముఖ్యమంత్రి గారా, ఇంకా ఉప ముఖ్యమంత్రి గారు అయితే హెలికాప్టర్ని షేర్ ఆటో లెక్కనే వాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ గన్నవరం, అంతకు ఫ్లైట్లే. ముఖ్యమంత్రి గారి పరిస్థితి అంతే. ఇంటి దగ్గర నుంచి గన్నవరం నుంచి ఇంటి దగ్గరికి విపరీతంగా. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ముచ్చటగా 3. లోకేష్ గారు కూడా వాళ్ళ ఇంట్లో ఎగిరితే తెలుగుదేశం పార్టీలో హత్యకు గురైన వీరయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలోనే హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి ఇంటి దగ్గర దిగుతుంది. అక్కడ ఎగిరితే అనంతపురంలో దిగుతుంది, అక్కడ ఎగిరితే ఇంకో దగ్గర దిగుతుంది. ముఖ్యమంత్రి గారికి వివిఐపి ట్రీట్మెంట్, హెలికాప్టర్ లేకుండా బయటకులే. ఉప ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్ లేకుండా బయటకులే. నారా లోకేష్ గారికి హెలికాప్టర్ లేకుండా బయటలే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడైనా ఒక మంత్రి హెలికాప్టర్లో పర్యటన చేసింది ఎక్కడైనా మనం చూసామా? ఏమో నాకైతే అసలు గుర్తుకు కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు అడుగు తీసి అడుగు వేస్తే హెలికాప్టరే, ఎంత ఖర్చు? ఇప్పుడు మళ్ళీ కోట్లు పెట్టి హెలికాప్టర్లు కొంటున్నారంట. సరిపోవాలి కదా ముగ్గురికి. జగన్ గారు ముఖ్యమంత్రిగా వగరు తిరుగుతూ ఉన్నప్పుడే ఖర్చు అని ఇంత విమర్శలు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఆ ఖర్చు వీళ్ళ విమర్శలు 3 కావాలి కదా. ప్రతి ఒక్కరికి కనుక వివిఐపి ప్రోటోకాలే, ప్రతి ఒక్కరికి ప్రత్యేక హెలికాప్టర్లే. ఎంత ఖర్చు? ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీ అమలు చేయాలి అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు. కానీ కూటమి పార్టీలో ఎవరైతే ఉంటారో ఆ కూటమి పార్టీల నాయకులు వెనకేసుకోవడానికైనా, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా కనుక విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెట్టడానికైనా డబ్బులు కొదవేమీ లేదు. విశృంఖలత్వం. సరే, వీళ్ళ విమర్శలు, వీళ్ళ వ్యవహార శైలి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ప్రజలకి అర్థమవుతుందో లేదో చాలాసార్లు మనకైతే అర్థం కాదు. 350 కోట్లతో విశాఖ రిషికొండలంత అద్భుతమైన ప్రభుత్వ భవనాన్ని కడితే జగన్ ప్యాలెస్ అన్నారు, ఎన్ని అన్నారు. సీన్ కట్ చేస్తే అమరావతిలో వేల కోట్ల రూపాయల ఖర్చు. అసలు ధార పోస్తూ ఉన్నారు. నీళ్ళు రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఖర్చు, నీళ్ళు వస్తే ఎత్తిపోయడానికి ఖర్చు, కింద మరి ఏమంటారు పునాది వేయాలి అంటే ఆ భూమి బాగుండదు కాబట్టి భూమి గట్టిగా చేయడానికి ఖర్చు, వేరే చోట అయ్యే కదా దానికంటే 2-3 ఖర్చు అవుతుంది అని చెప్పి రోజు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? జనాలకు అసలు పాయింట్ ఇది, అందరికీ ఇవి ఎక్కుతున్నాయా లేదా? లేకపోతే మనకు అదంతా సంబంధం లే, జగన్ మీద కక్కాలి, మిగతా వాళ్ళు ఏం చేసినా కనుక బానిసత్వం చేయాలి. మరి ఈ విధానాన్ని కనుక అవలంబిస్తే ఎవరు గంగ చేయగలిగింది ఏముంటుందిలేండి.